నటసింహం నందమూరి బాలకృష్ణ అపూర్వ ఘట్టం పొందిన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రాష్ట్రపతి ద్రౌపది చేతుల మీదుగా రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నారు. బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన ఏంటో, తన యొక్క అద్భుతమైన సేవా కార్యక్రమాలేంటో అందరికీ తెలిసిందే. బాలకృష్ణ గారు చిన్నతనం నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టడం మాత్రమే కాకుండా పాత్రలకి జీవం పోసి మరీ నటించేవారు. అలాంటి బాలకృష్ణ గారు కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా మరొక పక్క రాజకీయ రంగంలో కూడా దూసుకుపోతూ ఉన్నారు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకొని 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక మరొక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి నైపుణ్యమైన వైద్యాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నారు. అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క కళ సేవా రంగానికి, రాజకీయ రంగానికి గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఎంతో అద్భుతమైన పద్మభూషణ్ అవార్డుని వరించింది. ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాలు వ్యక్తపరిచారు. అయితే మరి పద్మభూషణ్ అందుకున్నటువంటి బాలయ్యకి హిందూపురం ప్రజలు ఎంతో సగౌరవంగా మహా సన్మాన సభని ఏర్పాటు చేశారు. మరి ఈ సన్మాన సభ ఈరోజు మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా జరగడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారు ఈ సభకి సీతారాముల వలె సతీ సమేతంగా రావడం అందరినీ కూడా మెప్పించిందని చెప్పాలి. మొత్తానికైతే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి పేరు వినబడగానే హిందూపురం మాత్రమే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా ఎంతగానో గర్వపడేలాగా చేశారు బాలకృష్ణ గారు.